పట్టింది రవికి ఫోన్ ఎత్తాడు రాత్రి ఒక మాట పొద్దుగాల ఒక మాట ఇస్తే ఇస్తా అని చెప్పాలి లేకపోతే ఇయ్య అని చెప్పాలి ఈ ఫోన్ ఎత్తకపోవడం ఏందో మనసులకు ఏదో రోగం అయిపోయింది ఫోన్ ఎత్తకపోవడం ఏమైందిరా ఎవరు ఫోన్ ఎత్తుతలేరు ఏ వీడక్క రాత్రి బండిస్తాలే ఫోన్ లేపుతలేడు ఎవరిని అడిగినవరా మరి బండి గాడే గణేష్ గాడు ఇంకెవడు అయ్యో పోయే టైంకి గట్లెందుకు చేస్తుండ్రా ఇస్తాడా అయ్యాడా మరి లేదంటే బస్ కన్నా పోదాం అగో గట్లెందుకు ఇయ్యాడక్క ఆడేదో పని మీద ఉన్నట్టు ఫోన్ లేపుతలేడు ఇంటికి పోయి తన్నేనే తీసుకొస్తా వాడు ఇవ్వకపోతే ఇంకొందరు అడకొస్తుంది బస్కి ఎట్లా పోతామక్క ఈ నుంచి ఆడికి పోవాలి ఆ నుంచి అట్లా అట్లా తిరిగి కూడా పోవాలి బండి అయితే చక్కగా వెళ్ళిపోతాం అరే బట్టలు పెట్టుకోనికి ఏం లేదురా మరి హరిత బ్యాగ్ లో పెట్టుకుంటున్నా ఏం అనదుగా అది కూడా అడగాల అక్క తీసుకో వాళ్ళైతే ఏముంది గదేమంటది అరే బండి తీసుకొని బైక్ అడుకోయి అమ్మని ఎక్కించుకోరారా ఆమె ఇంతవరకు రాలేదు మళ్ళా బావ ఒక్కటే ఫోన్ చేస్తుండు లేట్ అవుతుంది సరే ఇది బండి తీసుకుని అట్నే బైక్ అడిగి ఎక్కించుకొని వస్తా అమ్మని అయితే పని ఒకటే పని సరే నువ్వైతే తిని తయారుండు నేనేం తినిగా పోరేంది బయట వస్తుంది పిల్ల మీ అవ్వేదే పోయిర్రక్క బ్యాంక్ కాడికి అబ్బా మంచిగానే ఉన్నదా మీ అవ్వ పొద్దున్న నుంచి ఫోన్ చేసింది ఇంటికి రా పైసలు కట్టాలని నా పైసలు తీసుకోక ముందుకి బ్యాంకుకి పోయిందా అట్లా కాదక్క లావణ్య అక్క లక్ష్మక్క వచ్చి పోదాంరా అని వచ్చి ఇంటికాడ కూర్చుంటే ముగ్గురు కలిసి పోయిర్రు మంచిగానే పోయిరు కానీ మరి నా పైసలు ఎట్లనాట అమ్మ పోతుంటే ఫోన్ చేసిందంట కదక్క నువ్వు లేపలేవంట అవును లేపలేదు నాకు పని ఉండదు ఏంది వీడికి వస్తే నిన్ను ఫోన్లో కొట్టమని చెప్పింది ఈ ముచ్చట పొద్దుగాల చెప్తే ఫోన్లోనే కొడుతుంది కానీ మీ ఇంటి దగ్గర రాకపోతుంది కదా మీ అబ్బకు తిప్పించుకోడు బాగున్నది కానీ మీ అవ్వ సాయంత్రం వస్తా కదా అప్పుడు చెప్తా దాని సంగతి ఏడికి పోయినవే నేనే పోయినా ఈ సరుపక్క బ్యాంకుకి పోతానంటే పైసలు ఇద్దామని పోయినా మరి ఇచ్చినావా ఏడిచ్చినా నేను పోయే వరకు వాళ్ళు బ్యాంకుకి పోయిరట మంచిగానే ఉందా గట్ల పోతుంది రమ్మని చెప్పి మరి ఫోన్ చేసి పోవా నువ్వు చేసే పనులన్నీ గిట్నే ఉంటాయి నువ్వు చేసే పనులు ఏమైనా చక్కగా ఉంటాయా కానీ నువ్వు అడిగి పోతున్నావు నేనేడికి పోతున్నా వాడు ఫోన్ లేపుతలేడు రాత్రి ఇస్తా అన్నాడు ఇప్పుడు అక్కడి నుంచి రావాలి ఇంటి దగ్గర నన్ను పోతా వాడు ఇస్తాడో ఏడో లేకపోతే ఇంకోళ్ళని అడుక్కొని వస్తా పో ఇంటికి నడువు అక్క పోతున్నావా పోతున్నారా ఓ అవునా అందుకేనా మీ తమ్ముడు ఆగమాగం పోయి ఊరందరినీ బండి అడుగుతుండు నేను దించడానికి ఒకటి కొనుక్కో బండి అంటేనేమో పైసలన్నీ మందికే తలగబెడతాడు అదే మన ఇంట్లోకే తలగబెడతాడా మరేం చేద్దాం అందరం ఆన్పానానికే ఉన్నామాయే కనీసం మీ పెళ్ళికి మీ వాళ్ళు కూడా బండి పెట్టకపోయాయి మరి బయట అడగకపోతే ఏం చేస్తాడు మా వాళ్ళు పెడతా అన్నారక్క కానీ నేనే వద్దన్నా అవునా ఎందుకురా మరి ఎందుకు వద్దన్నావు ఎందుకా అడ్డమైన వాళ్ళందరిని ఎక్కించుకొని తిరగనికి మా బండి అవసరం పడుతుంది కదక్క అందుకే వద్దన్నా ఆయనతో అడ్డమైన వాళ్ళు అంటే నువ్వు నేను మన ఇంట్లో కాదక్క మన ఊళ్ళోళ్ళని అంటున్నా ఎవ్వరు పడితే వాళ్ళకే ఇస్తాడు బండి మన ఇంట్లో మనుషులకు ఊళ్ళోళ్ళైనా ఇంట్లోళ్ళైనా ఒకటే కదరా గట్ల ఎట్లుంటది అక్క ఊళ్ళోళ్ళే ఇంట్లోళ్ళే ఇంకా బయట మనుషులు ఇంట్లో ఎట్లయితారు ఇవాళ రేపు ఇంట్లో కన్నా బయట వాళ్ళకి ఎక్కువ విలువిస్తుర్రా మన ఇంట్లో ఎందుకంటే బయట వాళ్ళు ఇంట్లో అయిపోయారు ఇంట్లో బయట వాళ్ళు అయిపోయారు కదా అగో అదేందక్క బట్టలు నా బ్యాగ్లో చదువుతున్నావు అవునరా ఇప్పుడు నాకు తీసుకుపోతానికి బ్యాగ్ లేదు కదా అందుకే నీ బ్యాగ్ లో చదువుకుంటున్నా మంచిగానే చదువుకుంటున్నావు గానీ మరి నువ్వు తీసుకొని పోతే నాకెట్లక్క బ్యాగు అయ్యో తీసుకొని అటే పెట్టుకొనిరా మళ్ళీ తమ్మునితోటి పంపిస్తా ఏం పంపిస్తావో ఏమో అక్క అసలే అది మా అమ్మ కొనిచ్చిన బ్యాగు నాకు మస్తు ఇష్టం సరేనే నేనేమన్నా నీ బ్యాగ్ ని చింపుతున్నానా లేదంటే అటే వాడేస్తున్నానా మళ్ళీ పంపిస్తా అంటున్నా కదా
సరే మళ్ళా జాగ్రత్తగా పంపి అక్క మీ తమ్మునితోటి. అయినా నువ్వు వచ్చేటప్పుడు బ్యాగ్ ఎందుకు తెచ్చుకోలేదు? వచ్చేటప్పుడు పంచాయతీ పెట్టుకునే వస్తాయి, బట్టలే తెచ్చుకోలే అంటే ఇంకా బ్యాగ్ ఎడ తెచ్చుకున్నానే. ఈ బ్యాగ్ తీసుకోబోతున్నట్టు ఆయనతో మీ తమ్మునికి తెలిసింది అనుకో అక్క, నీ పని నా పని ఇద్దరు పని చేస్తాడు. నీకంటే ముందే తమ్ముడిని అడిగిన నేను ఇట్లా అంటావని. తమ్ముడు తీసుకోమంటేనే ఇలా పెట్టుకుంటున్నా. అవునా? అడిగినవా? తీసుకోవమ్మన్నాడా? అయినా మీ తమ్ముడిని అడిగి తీసుకోనీకి అదేం మీ తమ్ముని బ్యాగ్ కాదు, నా బ్యాగు. సరే ఇక తీసుకోపోయి మళ్ళీ పంపి. ఇప్పుడు ఏందే నీ బాధ? బ్యాగే కదా. ఏం ఉరుకుతున్నావురా? అప్పటికి చల్లగూట పోకపోదువా? ఇంకా ఇప్పుడు అప్పుడు ఇంకా రేపు పొమ్మని చెప్పు. ఒక దిక్కు ఇంకా వస్తలేవని ఫోన్ చేసి మొత్తుకుంటుండు. ఇంకా తర్వాత ఓ అంటున్నావు. నేనేమన్నా ఇప్పుడు కోపం అవుతున్నావు? జర బాయికడ పని చేసి అప్పటి వరకు మెల్లగద్దు. ఆడ ఆగం పట్టుకొచ్చే ఏడి పని అన్నే ఉన్నది. ఓమ్మా బాయికడ పని అక్క వెనక చేసుకుంది, ఆమె పంపించాక చేసుకుంది. ఏమైందక్క మళ్ళీ బట్టలన్నీ ఇంకా బ్యాగ్లోకి వెళ్ళి సంచిలో పెడుతున్నావు? ఈ బ్యాగు నీ పెళ్ళందంటే కదరా వద్దన్నది. నేను వద్దన్నానా? అసలు నేను వద్దన్నానా అక్క? నువ్వు వద్దన్నవనే కదా సంచిలో పెట్టుకుంటున్నా. అవ్వా నేను వద్దన్నానా? ఏడీనే చూసినావా అయ్యా మీ అక్క ఎట్లా భయనం చేస్తుందో? బ్యాగ్లో బట్టలు పట్టుకొని పోతున్నవేంది అక్క? అది మా అమ్మ కొనిచ్చిందని నేను అన్నా. దాన్ని ఏమన్నా మళ్ళీ తమ్ముని తను పంపిస్తుంది అని అన్నది. సరే అని అన్నా. ఈ బ్యాగ్ ముచ్చట్ల నాకు కుళ్ళకు తంద్రమా? ఊకోరాదే పిల్ల, పోయే ముందు పంచాది ఎందుకే? ఇక నేనే పెట్టుకుంటున్నా పంచాది. నీ బిడ్డ నన్ను బదనం చేస్తే మాత్రం ఏం లేదు కదా. అయ్యో ఇద్దరే ఉన్నారేమే. ఆ బ్యాగ్ అటు పక్కకెట్టి ఆ సంచిలో పెట్టుకోరాదే. నువ్వు కూడా అట్లనే ఉన్నావేమరా కవిత? ఆ సంచిలో పెట్టుకో. అదే కదా అమ్మ చేస్తున్నా. అయినా నేను అడగకుండా తీసుకోలే బ్యాగు. తమ్ముడిని అప్పుడే అడిగిన, అరే ఇది నీ పెళ్ళం బ్యాగ్ కదా అంటే ఏం కాదు అక్క తీసుకో అన్నాడు. అడిగే కదా తీసుకున్నా. అయ్యో అడిగిందటగానే ఎందుకు అట్లా ఎత్తుర్ర పోయేదాన్ని? అబ్బా మీ అందరు చెబట్టి నా నెత్తి వెలుగుతుంది కానీ అడిగిందా నిన్ను బ్యాగ్ గురించి? మా అడిగింది తీయే, అయినా అడుగుతుంది అడగది. అయినా బ్యాగ్ ముచ్చట్ల కొంచెం ఏంది నాకు అర్థం కాదు. గిన్నెలో ఉన్నాయి హరిత. మీరు మంచిగానే ఉంటారు, మధ్యలో నన్ను బదనం చేస్తారు. ఏమన్నా చేసుకోరు ఇక. మా పోరాడు ఇటకు అక్క అయిపోయిందా లేదా? పనుంది నడు. ఆ బట్టలు బ్యాగ్లో పెట్టుకోక మళ్ళీ బ్యాగ్ తీసుకొస్తా కదా నేను. నడువిగా వానమొగలు అవుతుంది, మళ్ళీ నేను దించిట్టు రావాలి. అమ్మ నువ్వు పోయి వస్తే కుమార్ ఒకటే ఫోన్ చేస్తుండు. సరే బిడ్డ, మంచిగా గోళీలు వేసుకో, మంచిగా తిను, మంచిగా టైంకి తిని మంచిగా గోళీలు వేసుకో. ఫోన్ చేయి నాకు, సరేనా? ఏం అల్లర పెట్టుకోకు. ఇగో బిడ్డ, మీ అత్తమావల్ని ఏమనకు. నేను వాళ్ళనేమంటా, వాళ్ళే నన్ను అనకపోతే చాలు. సరే బిడ్డ, ఏడవకు. ఏడవకి అక్క నువ్వు ఆగే, నువ్వు ఏడు చక్కేడుస్తుంది. దాకా నడు. దాన్ని కూడా ఒక మాట పోతున్నాను మళ్ళా. హరితో అరే నేను పోతున్నా. సరే అమ్మా పోయే బాయిగడి గురించి నటు పోయి దింకొస్తా. డబ్బులు రారా? దింకొస్తూనే ఉంటా అత్తమ్మతోటి వాళ్ళతో. నిన్న నుంచి మొక్కలు ఇట్లనే పెట్టుకుంది. ఇగో అక్క చాయ్ తీసుకో. నాకొద్దు. సరే కానీ నిన్న నుంచి చూస్తున్నా నువ్వు బావ మొక్కలు పెంట పెట్టుకోరు. ఎందుకే? ఏమైంది? వద్దని చెప్తే మనిషి కాదే. చాయ్ రాకపోతే నష్టమైంది ఇప్పుడు. అయితే సావే బావా, నువ్వు తీసుకో చాయ్. నాకొద్దు, నాకు చాయ్ వద్దు, మీ ఇట్లా నీళ్ళు కూడా రావను. వీళ్ళకి ఏం పుట్టిందో మన ఆపనానికి పడ్డారు. అట్లా కాదు బావ, గట్లంటవేంది? తీసుకో. శిరీష,
నువ్వేమని అనుకో నాకొద్దు. చూడు బావా, మా ఇంట్లో కూడా నేను చాయ్ పెట్టా, మీ తమ్ముడే పెట్టి నాకు తెచ్చిస్తాడు. నువ్వు నాకు బావ అవుతావని నేను నీకు మర్దల్ని అవుతా అని మర్యాదతో తెచ్చిస్తున్నా, తీసుకో. ఈ మర్యాద నా పిల్లానికి ఏమైంది? నిన్న వచ్చిన కాడ నుండి పచ్చి మంచినీళ్ళు ఊడియలే. రాక రాక 4 నెలల తర్వాత మొగన్న వస్తే బాగున్నావా బాగాలేవా అని కూడా అడుగుతలేదు. ఎంత బల్పు దానికి. అయ్యో బావా, గట్ల మాట్లాడతావేంది? నువ్వు కోపంగా ఉన్నావని అక్క రాత్రి నుంచి అన్నం కూడా తినలేదు తెలుసా? నిన్నెందుకు తినలేదే? నా మీద ఎందుకు అబద్ధం ఆడుతున్నావే? ఆయన ఎవరి గురించి కడుపు మార్చుకోవాల్సిన కర్మ నాకేం పట్టిందే? ఆయన రాత్రి నువ్వే కదా గిన్నె వేసి ఇచ్చింది. అయ్యో నేనేదో ఉత్తగా అన్ననే, దానికి కూడా నువ్వు ఇంత గట్టిగా చెప్పాలనా? చూసావా మీ అక్క ఎట్లా మాట్లాడుతుందో? ఇలా దాన్ని పంపిస్తారా ఇన్నే ఉంచుకుంటారా? ఏదో ఒకటి మాట్లాడదా, నేను ఏది ముట్టుకోను. అది తీసుకొని ఇంట్లో పెట్టుకో. మీ ఇద్దరి మధ్యలో నేను కష్టట్టున్నా, ఇడ పెడుతున్నా, నచ్చిన వాళ్ళు ఆగురి. చెప్పేది అర్థమైతలే అనే వస్తున్నావా ఇన్నే ఉంటున్నావా? నిన్ననే చెప్పినావే రానని? రాను, ఈయనే ఉంటా. అయినా మనం వేరు సంసారం పెడతా అంటే ఎప్పుడు వస్తా, మీ అవ్వలతో ఉంటా అంటే మాత్రం రాను నేను. సరేనే, ఇప్పుడే పేపర్లు తెప్పిస్తా, విడాకులు తీసుకుందాం, ఎక్కడెక్కడ చేసుకుందాం, అయిపోతుంది. అయ్యా బావా, ఎందుకు ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నావు? ఎందుకు అంత తొందర పడుతున్నావు? రాత్రే కదా అమ్మాయి చెప్పింది పొద్దున్న లేచిన తర్వాత మాట్లాడదామని. మీరిద్దరు ఎందుకు ఇప్పుడు ఇట్లా పంచాయతీ పెట్టుకుంటారు? ఎప్పుడమ్మా ఇంకా మాట్లాడేది? రాత్రి మాట్లాడదాం అంటేనేమో మీ అమ్మ పొద్దుగాల మాట్లాడదాం అన్నది. పొద్దుగాల లేసరికి మీ అయ్యేటో పోయిండు, మీ అమ్మనేమో మిత్తి పైసలు పోయింది. నేను పిచ్చోండి. మిత్తి పైసలు పోకపోతే నీ గురించి ఇంటికాడ ఉండమంటావా? నువ్వు తెచ్చి పెడతావా? ఏమన్నా తెచ్చి పెడతావా? ఈయన గురించి అట ఇంటికాడ ఉంటారట. ఏందే పొద్దుగానే మొదలు పెట్టిరు పంచాది? ఎవరైనా చూస్తే ఇజ్జత్ పోనికా? చూడమ్మా, పొద్దుగాల లేచినప్పటి నుంచి పోదాం పోదాం వస్తారా తలికా తింటుండే తాసిలు ఉండవడుకు. చూసాం అత్తమ్మ, మొగడని విలువ లేకుండా ఎట్లా మాట్లాడుతుందో మీ బిడ్డ. ఓ అది మంచిగానే మాట్లాడింది తీ. అయినా నీకు ఆస్తలేదా? రాత్రి చెప్పినా కదా పొద్దుగాల మాట్లాడదామని, అప్పుడే కాదు పంచాయతీ పెడుతున్నా. ఓ శిరీష, నువ్వు చెప్పు, మీ అక్క పెట్టుకుందా నేను పెట్టుకున్నా పంచాయతీ? నువ్వే కదా మా అక్కని సతాయిస్తున్నావు పొద్దున్న నుంచి పోదాం 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 పోదామని. అబ్బా, మీ అందరితో నీకు గెలవలేదు కానీ అత్తమ్మ, నీ బిడ్డను పంపిస్తావా నేను పోవాలనా? పంపినంటే చెప్పు, నేను వెళ్ళిపోతా. అరే పిల్లగాడు మళ్ళీ అట్నే ఉరుకులాడతాడు. మీ మామ బయటకు వెళ్ళి వచ్చినాక మాట్లాడదాం తీరాదు. మాట్లాడినాక నీకు నచ్చుతానేమో తీసుకోవో, లేకపోతే ఇన్నే ఉంచుకో. మా పిల్ల మాకేమన్నా బరువా? అబ్బా, అంతేగాని మొగంతో పోయి నిమ్మలంగా సంసారం చేసుకోమని మాత్రం అంటలేవు. దానికి ఆడ నిమ్మలం లేంది, నీతో నిమ్మలంగా సంసారం ఎట్లా చేస్తుందయ్యా నా బిడ్డ? దానికి నిమ్మలం లేని సంగతి నీకు తెలుసా అత్తమ్మ? నీకు తెలుసా? ఆడ నిమ్మలం లేక కాదు, ఈడ బాగా బలిసి ఉంటుంది. మాటలు మంచిరాని ఏమనుకుంటున్నావో అల్లును అని కూడా చూడ, అర్థమవుతుందా? ఏ మూల కూర్చొని అట్లా చూస్తావు నల్లికుట్లో లెక్క? బిడ్డని గన్ని మాటలు అంటుంటే సప్పుడు చేయవు, ఏం అడగవా? ఆగే, తొందరపడకు. ఏమన్నాడు అసలు? బా ఇంతో ఇదే బాధ, చెంటోడు ముందర శంఖమోదినట్టే. ఏమైందని అడుగుతావు? ఇంతసేపు చెప్తుంది కదా ఏమన్నాడో, మళ్ళీ ఏమైంది అని అడుగుతా? నోరు మీరు అల్లుడు మనడే బిడ్డ మనదే అంటే రెండు మాట్లాడు. ఏమైంది నైనా నువ్వేంది ఆయనకు సపోర్ట్ చేసి మాట్లాడుతున్నావు? బల్పు గిల్పని మాట్లాడుతుండు. అమ్మనైతే నువ్వు అట్లనే అంటావా? రా బిడ్డ, నేను మాట్లాడతా. ఏందయ్యా మీ ఇద్దరు పంచాది? చెప్పు, బిడ్డను ఎందుకంటే తిడుతున్నావు? మామ, పంచాయతీ ఏం లేదు, మీతో పంచాయతీ పెట్టుకోనికి నాకేం సోకం లేదు. ఒక్కటే మాట, నీ బిడ్డ నాతో పంపిస్తారా ఇంటి ఉంచుకుంటారా? అది ఒక్కటే చెప్పు. కాదు బిడ్డ, పంపిస్తాము. పంపించకపోతే ఏం చేస్తాం? మేము మా ఇంటికాడ ఉంచుకుంటాం. ఏం సంగతి? నాయనా నేను పోనని చెప్పినా కదా. పోవాలా బిడ్డ? ఆయన అంతగానో వచ్చి బతలాడుతుంది. పంపించకపోతే ఎట్లుంటుంది చెప్పు? ఏందైనా బతలాడేది? ఇప్పటి వరకు మన బిడ్డని మనమే ఒక మాట అనలే, ఆయన మాట్లాడే మాటలు ఎట్లున్నాయి? చూడు బావా, మా అక్క మీరు సపరేట్ ఉంటేనే వస్తుంది, మీ అమ్మలతోనైతే ఉండదు. నువ్వు దాన్ని ఇబ్బంది పెట్టకుండా అర్థం చేసుకో. అది కాబట్టి ఇంతసేపు మాట్లాడుతుంది, నేనైతే ఇది కూడా మాట్లాడకపోతుండే. ఏ శిరీష, ఏం మాట్లాడుతున్నావు అమ్మా? కాయరాజుదా, మనకు పెళ్ళైనప్పుడు తెలియదా నీకు మా అమ్మతో ఉండాలని? మనకు పెళ్ళై 10 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు కొత్తగా ఏం ప్రాబ్లం వచ్చింది మా అమ్మతోటి? అప్పుడో లెక్కుంది, ఇప్పుడో లెక్కుంది. మీ అమ్మ నాకు నచ్చలేదు. నేను చెయ్యా ముసలాం షాకిరి. కాదు, మా అమ్మకి హెల్త్ బాగాలేదనే కదా. అందుకే నేను చెయ్యా అంటున్నా. సపరేట్ ఉంటేనే వస్తా, లేకుంటే రాను. అయ్యా అల్లుడు, నా బిడ్డ ఎట్లా అంటే అట్లా అయ్యా, మీ ఇష్టం, ఆలోచన చేసుకోరు మరిగా. కాదు మావ, నువ్వు అట్లనే మాట్లాడుతున్నావు. మా అమ్మకి నేను ఉన్నదే ఒక్క కొడుకుని. ఇన్ని రోజులు మంచిగా చూసుకొని పానం బాగాలేనప్పుడు పక్క పడేస్తే ఊరోళ్ళు ఏమనుకుంటారు? ఊరంతా దీన్ని నన్ను ఉంచుతారు. ఉంచుతారు. మీ అమ్మ చక్కడదాన్ని ఉంచుతారు. కాదు బిడ్డ, పిల్లగాడు చెప్పేది కూడా మాట ఆలోచన చేద్దాం రా.
ఆలోచన ఎవరు చేద్దాం రాగు నువ్వు. నువ్వు నేను చేయబట్టి మన బిడ్డ ఆగమవుతుంది. నువ్వు వీడ నేను ఆడ, మన బిడ్డ హాస్టల్లా. నమస్తే అదేనా నమస్తే నమస్తే భరత్ బాబు రా కూర్చో కూర్చో బిడ్డ నువ్వు నీళ్ళు చెప్పరా. అన్న బాగున్నావే? మాకేందయ్యా బాగున్నాం, నువ్వు బాగున్నావా? ఓయ్యా ఈయనెవరో ఉండే అంత చూసినట్టు కొడుతుంది కానీ యాదకి వస్తలేదు. పిస్తానా మన పెళ్లి వాళ్ళదే భువనగిరి రామయ్య అక్క కొడు కదా. ఓ స్నే అవునా? అయితే మనకులు పోలే. ఓ బిడ్డ అన్నకు నీళ్ళు తీసుకురాలేదన్నా. అన్న నీళ్ళు తీసుకోనా? అమ్మ గిట్ల అందరు మంచిగురా బిడ్డ? బాగురాక. మొన్న పెళ్లిలో అయితే సరిగ్గా మాట్లాడలేదు. భరత్ చూసినావా వీడే చిన్నోడు. భరత్ ఇగో అయినా మా పెద్దాలుడు. ఇందాక లిలిక్స్ నామే నాకు పెద్ద బిడ్డే, ఆడ కూర్చున్నామో చిన్న బిడ్డే. చిన్నల్లుడు రాలేదు, పెద్దోడేమో బయట పోయిండు. ఇది నా ఫ్యామిలీ, ఆమె మా ఆమె. ఎంత నీకు తెలిసి ముచ్చటే కదా. అదే అంటున్నా. మరి మీకు కూడలేదే? మా పెద్ద కోడలు అంటే మాకు పానమయ్యా. మొన్ననే ఆకాశ్ పండుగని అమ్మగారింటికి పోతా అంటే పోను. ఇయ్యాలనో రేపు వస్తుంది. ఇక బిడ్డ కళ్ళల్లో కనబడ్డట్టే ఉంది. సరే సరే అక్క. అవునయ్యా, మీ చెల్లె ఎంత చదువుకుంది? మంచినే చదువుకుందా? అక్క పిస్తానా ఆ పిల్ల చదివినట్టుగా వాళ్ళ ఊళ్ళే కానీ మన ఊళ్ళే కానీ ఎవరు చదవలేదే. నీకేమెరకనే బిడ్డ వాళ్ళు తప్ప నేను ఊళ్ళో పోతానే పిల్లగాలు మంచిగా చూసుకుని వస్తా. భరత్ అవన్నీ ఇప్పుడు డబ్బుండారీ గా భరత్ని అయితే మంచిగా చూసుకో. సరే సరే అమ్మా. అమ్మా ఎవలే ఆయన నాకేం అర్థమైతలేదే. ఆయన గా భువనగిరి రామయ్య లేడా వాళ్ళ అక్క కొడుకు. గదేనే గా సావిత్రి అక్క లేదా వాళ్ళ కొడుకు. సావిత్రత్తమ్మ కొడుక, సల్లూరి సావిత్రత్తమ్మ కొడుక. గంత పెద్దగా ఆడే. ఆయన మన ఇంటికి ఎందుకు వచ్చిండే? వాళ్ళ చెల్లెకంట పెళ్లి సంబంధాలు చూస్తురంట. మనం కూడా మన తమ్మునికి యుద్ధాం అనుకుంటున్నాం కదా. మొన్న పెళ్లిలో కలిసినప్పుడు చెప్పిన ఉంటిమి, అందుకే వచ్చిండు. ఓకే ఎర్రపూరా అప్పుడే గంత పెద్దగా అయినాదే. ఆయన మన తమ్ముడు కూడా ఎర్రగా ఉంటాడు, ఇద్దరికి మంచి సెట్ అవుతుంది. అమ్మ మరి భూములు జాగులు ఆస్తులు ఏమైనా ఉన్నాయని? వాళ్ళకేంది బిడ్డ, మస్తుగా ఉండొచ్చు. ఇది వరకు వాళ్ళ నాయన అయితే సర్పంచ్ చేసిండు, ఇప్పుడు ఈ పిల్లగాడైతే బిజినెస్ మ్యానే. మస్తుగున్నాయి. అవునా అమ్మ? గంతగానం ఉన్నాయే. గదే అంటున్నా, మన పెద్దదాని లెక్క గతిలేంది కాదు కదా. దానికి దీనికి పోలికనా?